దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హేబేలు కూడా తన మందలో తొలు చూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమేడు మీకు వందనాలయ్యా. జీవాధిపతి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, చదవబడిన వాక్యాన్ని దీవించండి. దీనిపై ధ్యానంలో ప్రభువా మమ్మల్ని నడిపించండి. మీ సన్నిధి కాంతి మాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. నీ దాసునే నన్ను బలపరచండి, మీ వాక్యంలో స్థిరపరచండి, శిలువచాటును మరుగుపరచండి నాయన. మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మా అందరితో మాట్లాడమని చేరి వచ్చిన వీక్షిస్తున్న బిడ్డల్ని, వారి కుటుంబములను, సంఘములను, పరిచర్యలను దీవించి ఆశ్రయించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను రాస్తుంది. అర్పణ, దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనం నుండి, తరువాత ఆమె అతని తమ్ముడుగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. ఇద్దరు అన్నదమ్ముల గురించి రాయబడింది. ఆదాము అవ్వలకు జన్మించిన ఇద్దరు కుమారులు. మరి హేబేలు కయ్యూను గురించి, హేబేలేమో గొర్రెల కాపరి, కయ్యూనేమో భూమిని సేద్యపరచువాడు. కొంతకాలం గడిచిన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. అర్పణ గురించి మాట్లాడుతున్నాం. కయ్యూను పంటలో కొంత తీసుకొచ్చి అర్పణ ఇచ్చాడు. అయితే హేబేలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఇక్కడ ఇద్దరి యొక్క అర్పణలో తేడా పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు. హేబేలేమో మందలో తొలుచూలన ప్రప్రథమైన వాటిని, అందులో శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని అంటాడు, శ్రేష్టమైన వాటిని తెచ్చి అర్పణగా ఇచ్చాడట. కయ్యూనేమో పొలంలో కొంత పంట, ఏదో మూలదో లేదా మధ్యలోదో చివరిదో ఏది దొరికితే అది దొరికి ఇచ్చాడు. అంటే హేబేలు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాడు. ప్రప్రథమం ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి దేవుడికి. అందుకని దేవుడు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. అంటే ముందు అర్పణ అంగీకరించక ముందు హేబేలుని అంగీకరించాడు. అంటే హేబేలు హృదయం, ఈ అర్పణ ఇవ్వబడ్డ హృదయాన్ని ప్రభువు చూస్తాడు. ఇది ప్రభు ఇక్కడ చెప్పే మాట. కనుక అది అర్పించను కనుక దాని మీద లక్ష్య పెట్టాడు. కనుక కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చిందట. దేవుడు అంటాడు, కయ్యంతో నీకు కోపం ఎలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. సత్క్రియ, దేవునికి హృదయపూర్వకంగా అర్పణ, అది సత్క్రియ. కనుక హేబేలుని ఇష్టపడ్డాడు. హేబేలు అతను మందలో నుంచి తీసుకొచ్చి అర్పణగా ఇచ్చాడు. ఇంకొక విశేషం ఏంటంటే, హేబేలు విశ్వాసంతో ఇచ్చాడు. మరి దాని క్రొవ్విన వాటిలో నుంచి, మరి తన తొలిచూలు పుట్టిన వాటిలోంచి తెచ్చి జంతువుని అర్పణగా ఇచ్చాడు అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఉద్దేశం హేబేలుది రక్తాన్ని చిందించాడు. ఈ రక్తం చిందించడంలో కూడా విశేషం ఏంటంటే, రక్తము విమోచన కలగచేయను, పరిశుద్ధ రక్తము విమోచన కలగచేయనని విశ్వసించి ఇచ్చాడు. అందుకనే హెబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తూ 11వ అధ్యాయము 4వ వచనం అంటాడు, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. బలి అంటే మందలో ఒక గొర్రెని తీసుకొని వచ్చి బలిగా ఇచ్చాడు. ఆ బలి ద్వారా రక్తం చిందించాడు. అసలు ఏం విశ్వాసం అంటే, ఇదిగో రక్తము ద్వారా విమోచన. అందుకనే ఆయన హెబ్రీ సంఘానికి కూడా రాస్తూ 9వ అధ్యాయము 22వ వచనం అంటాడు, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు
రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. అందుకనిగా రక్తాన్ని చిందిస్తే పాపక్షమాపణ అని ఒక విశ్వాసం ఉంచాడు కనుక హేబేలు, దేవుడు అన్నాడు హేబేలు నీతిమంతుడు అన్నాడు. కనుక విశ్వాసంతో బలి అర్పించాడు కనుక నీతిమంతుడు అని చెప్పబడ్డాడు. కనుక ఆ రక్తాన్ని కూడా 12వ వచనంలో అంటాడు, అక్కడే హెబ్రీయులు రాసిన పత్రిక 9:12 అంటాడు, మేకల యొక్కయు కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏంటంటే తన స్వరక్తం, యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని, స్వరక్తాన్ని పరిశుద్ధ స్థలంలో ఆయన ఒకసారి ప్రవేశించాడు, బలిగా సమర్పించబడ్డాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, హేబేలు అర్పణ ఇచ్చాడు, విశ్వాసంతో ఇచ్చాడు. ఏ విశ్వాసం అంటే రక్తం చిందించబడటం వల్ల పాప క్షమాపణ కలుగుద్ది. అందుకని నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అందుకని అబ్రహాము కూడా అంటాడు, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నోవాహు గురించి కూడా దేవుడు అంటాడు, ఈ తరములో నీవే నోవాహు నాకు నీతిమంతుడిగా కనిపించాడు. విశ్వాసం ఉంచినటువంటి వాడు దేవుని యందు. కనుక ఇక్కడ అర్పణ ఎలా ఇచ్చాడంటే విశ్వాసంతో ఇచ్చాడు, పరిశుద్ధమైనది ఇచ్చాడు, శ్రేష్టమైనది ఇచ్చాడు. కనుక తొలుచూలిది ఇచ్చాడు. అంటే దేవునికి నేను మొదటిది, నాకు కలిగిన మొదటిది దేవుడికి ఇవ్వాలి, నాకు కలిగిన సమస్తము దేవుడిది కనుక దేవునికి నేను శ్రేష్టమైనది ఇవ్వాలి అని ఒక అభిప్రాయం ఏం చేసిందంటే విశ్వాసం అది. కనుక ఇలాగా అర్పణ హేబేలు ఇచ్చాడు. కనుక విశ్వాసంతో ఇవ్వలేదు కనుక కయ్యూను ఏమన్నంటే నువ్వు సత్క్రియ చేసి తల ఎత్తుకొనవు అంటాడు. అంటే విశ్వాసంతో ఇస్తే నువ్వు తల ఎత్తుకుంటావు కదా అని మాట్లాడాడు. కనుక హేబేలు శ్రేష్టమైన అర్పణ దేవుడికి ఇచ్చాడు. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అర్పణ, మనం అర్పణ గురించి మాట్లాడుకున్నాం. దహన బలి అర్పించను. ఎలాంటట, పవిత్ర పశువులు పవిత్ర పక్షుల్లో కొన్ని తీసుకొని సమర్పించండి. ఇతను కూడా మన యెహోవాకు కూడా ఎలాగంటే విశ్వాసంతో అర్పించాడు. దేవుడు ఈ జలప్రళయంలో నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎలాగంటే పవిత్రమైన జంతువుల పక్షులను తీసుకుని బలిగా అర్పించాడు. కనుక ప్రియమైన అర్పణ, ఆ పవిత్రమైన వాటిని అర్పించిన దాన్ని బట్టి, విశ్వాసంతో నోవాహు అర్పించిన దాన్ని బట్టి దేవుడట అది ఆయనకి ఇంపైన సువాసన అనిపించిందట. ఇది పవిత్రమైనవి విశ్వాసంతో ఇచ్చాడు కనుక నోవాహు అది ఇంపైన సువాసనగా దేవుడికి అనిపించింది. ప్రభు మనసుకు కూడా నచ్చింది. మంచి మనసుతో, ప్రేమ కలిగే మనసుతో, విశ్వాస మనసుతో నోవాహు ఇస్తే ప్రభు కూడా మనసుకు నచ్చింది. ఆగ్రహించి అన్నాడు, ఇప్పుడు నేను జనులను నశింప చేసినట్లుగా నోవాహు ఇక ముందు తరాల్లో ఇలాంటి పాపాలు చేసినా నేను నశింపు చేయనని ఒక గుర్తు కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకని విశ్వాసంతో ఒక అర్పణించినప్పుడు, దేవుని మనస్సు ఆకట్టుకున్నప్పుడు దేవుడు కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని ఉపద్రవాల నుంచి కూడా తప్పిస్తాడు అని మన యొక్క మనస్సు బట్టి కూడా ఇక్కడ చెప్పబడింది అర్పణ. అలాగే ప్రియమైన ఆదికాండంలో కూడా 22వ అధ్యాయంలో దేవుడు అంటాడు, అబ్రహాముతో అంటాడు, అబ్రహాము పరిశోధించను. ఎందుకంటే అట్లా 2వ వచనం అంటాడు, అప్పుడు ఆయన నీవు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశంకి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములకు దాని మీద దహన బలిగా అతనిని అర్పించు. ఇప్పుడు ఏమని కోరుతున్నాడు ప్రభు అర్పణ? అక్కడ హేబేలు జంతువుని బలిగా ఇచ్చాడు, అర్పణగా ఇచ్చాడు. నోవాహు పక్షుల్ని జంతువుల్ని బలిగా ఇచ్చాడు. ఇప్పుడు సాక్షాత్ దేవుడు అబ్రహాముని అడుగుతున్నట్టే ఆయన ఒక్కగానే కుమారుని అడుగుతున్నాడు. పరిశోధించారు అన్నాడు, ఎగ్జామినేషన్. ఎలాగంటే ప్రభు చెప్పాడు, నీకు ఒక్కగానే కుమారుడు అనగా నీవు ప్రేమించు. నూరేళ్ళప్పుడు పుట్టినట్టు కుమారుణ్ణి ప్రభు అర్పణగా అడుగుతున్నాడు, అర్పించమంటున్నాడు. కానీ అబ్రహాం ఏమి వెనకాడక ప్రభు చెప్పినట్లుగానే వెళ్ళి మోరియా పర్వతం మీద అర్పించడానికి సిద్ధపడ్డప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా అని కేకేసి ఆపి ఒక గొర్రె పిల్లలు చూయించి దాన్ని బలిగా ఇవ్వమన్నాడు, అర్పణగా ఇవ్వమన్నాడు. కనుక ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే అర్పణ అబ్రహాము ఎలాగిచ్చాడంటే విశ్వాసంతో ఇచ్చాడు. అందుకని అంటాడు అబ్రహాంతో 16వ వచనంలో అంటాడు, నీవు నీకొక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ బాగా గమనించాలి,
విశ్వాసంతో మనం అర్పించినప్పుడు, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ప్రేమతో మనం అర్పించినప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు వెనక తీయలేదు. నేను చెప్పినట్టుగా నా ఆజ్ఞ ప్రకారం, నా మాట ప్రకారం, నా కట్టడ ప్రకారం, నేను చెప్పినటువంటి పరీక్షల్లో నువ్వు నెగ్గావు కనుక, నేను చెప్పినట్లు వెనక తీయలేదు కనుక నిన్ను ఆశీర్వదిస్తున్నా. 18వ వచనంలో అంటాడు, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలో జనములను నీ సంతానం వలన ఆశీర్వదించబడి. ఇక్కడ ఇంకో మాట ఏమన్నంటే 16వ వచనంలో నిన్ను ఆశీర్వదిస్తాను, 18లో అంటున్నాడు నీ సంతానం వలన భూలోకం జనములను ఆశీర్వదించబడి. అంటే నీవే ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ సంతానం ఆశీర్వాదకరం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానము కనెను, ఆ సంతానము క్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విశ్వాసంతో అర్పణ, లేదా తన ప్రియకుమారుని ఒక్కగానొక్క కుమారుని, ప్రేమించే కుమారుని అర్పణగా ఇవ్వటానికి పూనుకున్నప్పుడు అబ్రహాముని దేవుడు ఆశీర్వించడమే కాకుండా ఏమనంటే భూలోకములని జనములని నీ సంతానం వలన అంటే ఆయన గర్భంలో వచ్చిన ఇస్సాకో యాకోబో వీళ్ళు కాదు, ఆ గర్భంలో వచ్చినటువంటి ఆ సంతానాల్లోంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వల్ల. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయం అంటాడు యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అంటే అబ్రహాములోంచి మొదలుపెట్టి యేసుక్రీస్తు వరకు ఒక రేఖాంశం ఉంది, యేసుక్రీస్తు వారిలోంచి వచ్చాడు కనుక అబ్రహాము సంతానం నుంచి వచ్చాడు కనుక ఆ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వలన భూలోక జనులు ఆశీర్వాదం అంటే విమోచించబడతారు. అబ్రహాము వెనుక తీయక మాట ప్రకారము అర్పించడానికి పూనుకున్నాడు కనుక దేవుడే అబ్రహాము నీలో నుంచి నేను జన్మించి ఈ లోకాన్ని విమోచిస్తానని ఒక వాగ్దానం ఇచ్చాడు. కొంచెం విశ్వాసం వచ్చిన అర్పణ ద్వారా ఇన్ని మేళ్ళు ఉండే ప్రేమ దేవుడు రా కనుక. అట్లాగే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొని తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహుదుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హన్నా బహుదుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఏమంటుందంటే, సైన్యములకు అధిపతివు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడలా వాని తల మీద క్షౌరూప కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటనో నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతును అప్పగింతును అప్పగింతును. మృక్కుబడి చేసుకొని అప్పగింతును అని అంటే నీకే అప్పగిస్తా అంటే ఒక రకంగా అర్పించడం లాంటిది అనమాట. అప్పగించడం నీ పని కొరకై నేను వినియోగిస్తా, నీ పనిలో నేను ఆ బిడ్డని ఉంచుతా అంటే ఆయన పని కొరకు ప్రతిష్ఠించటం. అంటే అన్నా కూడా మొక్కుకుంది, అయ్యా ఆ బిడ్డని నీ దగ్గరే పెడతాను, ఆయన నీ దగ్గరే ఆ బిడ్డని పెడతాను. అలాగే దేవుడు ఆ ప్రార్థనని ఆమె యొక్క సమర్పణని గ్రహించి ఆ యొక్క మంచి మనసును గ్రహించి 20వ వచనం అంటాడు, కనుక హన్నా గర్భము ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగినంతే వానికి సమూయేలును పేరు పెట్టింది. దేవుడు అలాగే ఆమె యొక్క ప్రార్థన విన్నాడు, ఆమె దుఃఖాన్ని చూశాడు, ఆమె ఏడ్పుని చూశాడు, ఆమె యొక్క సమర్పణను చూశాడు. సమర్పణ ఎందుకు నీకే ఇస్తాను ప్రభు అంది, చూశాడు కనుక ఆమె బిడ్డని ఇచ్చాడు. కనుక బిడ్డనిచ్చిన తర్వాత 24వ వచనం అంటాడు, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనం అంటాడు, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడి ఉండగా ఆమె బాలుని ఎత్తుకొని 3 కోడెలను 9 పిండెను ద్రాక్ష తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వచ్చి 28వ వచనంలో రాస్తాడు, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అందండి. ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినమంటున్న వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు అని చెప్పాను. అంటే ప్రతిష్ఠితుడు అర్పించింది, ఆయన పనిలో ఆయన సేవ కొరకు వినియోగించడానికి దేవునికే ఇచ్చేసింది అర్పణ. చూడండి, ఆమెకు సంతానం లేదు కానీ ఏం కోరిందంటే నాకు సంతానం ఇస్తే, అయ్యా ఆ సంతానం ఏమో సంతానం కూడా మగబిడ్డని ఇస్తే ఆ మగబిడ్డ నీ సేవకే ఇచ్చేస్తాను. కానీ దేవుడు ఆమె యొక్క సమర్పణ మనస్సును చూసి ఆ ఒక్క బిడ్డనే కాకుండా ఇంకా 3 కుమారులను 2 కుమార్తెలను ఇచ్చాడండి.
సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 21లో అంటాడు, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. చూసారు, దేవునికి సమర్పించినప్పుడు ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు. ఇంకా అనేక బహుమానాల చేత నింపాడు. అసలు ఒక బహుమానం లేక గొడ్రాలు ఉండగా దేవునికి సమర్పణగా ఎప్పుడైతే ఒక్కగానొక కుమారుడు ఇచ్చిందో దేవుడు అంతటితో వదిలిపెట్టగా ఆమెకి ఇంకా బహుమానాలు 5 బహుమానాలు ఇచ్చాడు. ప్రియమిత్రుడా, దేవునికి మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా అర్పిస్తామో ఆయన బహుగా ఆశీర్వదిస్తాడు. అది చాలా ఇంపార్టెంట్ అర్పణల గురించి. అలాగే మనం ప్రియమిత్రుడా ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము మరి 20వ వచనంలో కూడా సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 14-15 వచనాలు అంటాడు, సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు ఎడ్డరంకెలు ఎక్కడవని అడిగను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు ఈ గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. దేనికోసం అంట? యెహోవాకు బలులు అర్పించటానికట. నీ జనులు మంచి వాటిని తెచ్చారన్నాడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే అమాలేకుల్ని సమూలంగా నాశనం చేయండి. అక్కడ జంతువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ, పిల్లలు కానీ, బాలురు కానీ, పసిపిల్లలు కానీ, ఎవ్రీథింగ్ సమూలంగా నాశనం చేయని సౌలుకి చెప్పాడు దేవుడు మాట. కానీ అన్నీ సమూలం చేయకుండా ఇప్పుడు సౌలు ఏమన్నాడంటే రాజుని తర్వాత కొన్ని మంచి వాటిని క్రొవ్వు వాటిని తీసుకొచ్చాడు. ఎందుకంట? యెహోవాకు బలు అర్పించడానికట. అవన్నీ కూడా శాపగ్రస్తమైనటువంటివి. అవన్నీ ఆ పక్షులు కానీ, జంతువులు కానీ, అక్కడ వ్యక్తులు కానీ శాపగ్రస్తమైన వాటిని దేవుడికి అర్పించమని దేవుడు ఎప్పుడని చెప్పాడా? ఇందాక మనం నోవాహు చదువుకున్నప్పుడు అక్కడ 8వ అధ్యాయంలో ఆదికాండంలో నోవాహు పవిత్రమైన జంతువులు, పవిత్రమైన పక్షుల్ని బలిపీఠం మీద బలిగా అర్పించాడు, పవిత్రమైనటువంటి. ఇప్పుడు సౌలు ఏమన్నాడు? అపవిత్రమైనటువంటి శాపగ్రస్తమైన తీసుకొచ్చేవాళ్ళంటే దేవునికి ఉగ్రత వచ్చేసి. కనుక నీవు శ్రేష్టమైనవి, యోగ్యమైనవి మాత్రమే దేవుడికి ఇవ్వాలి. ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడెక్కడో పోగేసి నేను తీసుకొచ్చేస్తే దేవుడు అంగీకరించడు. ప్రార్థన విషయంలో కూడా అంతే అంటాడు దేవుడు. మీరు మానక ప్రార్థన చేస్తే నేను వినను, ఎందుకంటే మీ హృదయాలు శుద్ధిగా లేవు, మీ చేతులు రక్తంతో ఉన్నాయి. అలాంటి హృదయాలు కలిగి మీరు ప్రార్థన చేస్తే నేను అంగీకరించను. ఆ ప్రార్థన అంగీకారం కాదు. ఇక్కడ కూడా ఈ తెచ్చిన పశువులు కూడా దేవుడు అంగీకరించకుండా ఎంతటి ఉగ్రత చూపించాడంటే రాజుగా సౌలు ఉండకుండా కూడా దేవుడు తీర్మానం చేశాడు. అందుకే 22వ వచనంలో అంటాడు, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో చక్కని మాట ఏమంటాడంటే 5వ మాట 22వ వచనంలో 5వ పాదం, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొరకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అంటాడు. అది ఇప్పుడు ఇక్కడ అర్పణ గురించి మనం మాట్లాడితే మీరు ఒకవేళ బలులు అర్పించాలనుకుంటారు, దానికంటే మాట గైకొనుట. పొట్టేళ్ళు కొరకు అర్పించుట కంటే అర్పణ మాట వినుట శ్రేష్టం. అంటే దేవుడు ఆజ్ఞను మాటను గైకొనాలి, ఇది ఇంపార్టెంట్. అంతే తప్ప నువ్వేదో అపవిత్రాన్ని తీసుకొచ్చి అర్పిస్తానంటే దేవుడు అంగీకరించడు. నోవాహుదు అంగీకరించాడు, ఆశీర్వదించాడు. సౌలు తెచ్చినటువంటి అంగీకరించలేదు, సౌలు నష్టపోయాడు. కనుక నీవు కూడా అర్పించే అర్పణలో శ్రేష్టమైనవి కావా కూడా గమనించుకోవాలి. నష్టం కలుగుద్ది, కనష్టం కలుగుద్ది. అలాగే ప్రియమిత్రుడా, యోబు గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో 5వ వచనం మనం చూద్దాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చిన దహన బలి. ఎందుకట? వాళ్ళని పవిత్రపరిచి ఒకవేళ పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషిస్తారేమోనని వాళ్ళని పవిత్రపరిచి ఏం చేశాడు? దహన బలులు అర్పణ. కనుక ఈనాడు బిడ్డల విషయంలో వారు ఒకవేళ లోకానుసారంగా వెళ్ళిపోతారేమో, దేవుని సన్నిధిలో ఉండకుండా నష్టపోతారేమోనని బిడ్డల కొరకు మనం ఏం చేయాలంటే మన ప్రార్థనలు దేవుడికి అర్పించాలి. దహన బలి అర్పించుచు వచ్చాడంట. కనుక అంటే మనం ఉద్దేశం ఏంటంటే మనం ప్రార్థనలు ప్రభు దగ్గర అర్పించాలి బిడ్డల కొరకు, ఇది ఉద్దేశం. కనుక ఒకవేళ అలాగా అర్పించిన యోబు మనస్థితిని బట్టి శ్రమలు వచ్చినా కానీ
మరలా ఏం చేశాడు, బిడ్డలను కోల్పోయినా మరలా బిడ్డలను ఇచ్చాడు దేవుడు. కనుక మనం బిడ్డల కొరకు చేసినప్పుడు ఏంటంటే ఆ బిడ్డల విషయాల్లో దేవుని యొక్క కాపుదల ఉంటుంది. తర్వాత మరలా బిడ్డలందరూ కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ఇన్ని అర్పణలు మనం చూసాం, కానీ మంచిది. కానీ ప్రియమైన బిడ్డలారా, ఇన్ని అర్పణలు చేసుకుంటూ వచ్చారు, కానీ దేవుడైన యెహోవా ఆయన కూడా ఒక అర్పణ ఇచ్చాడు. దేవుడైన యెహోవా ఒక అర్పణ ఇచ్చాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఎవరు నలగొట్టడానికి? యేసుక్రీస్తు, తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని నలగొట్టుటకు యెహోవా ఇష్టమైన. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారద బలి చేయగా తాన సంతానము పరిహారద బలి, అంటే తన ప్రియకుమారుడిని శిలువలో బలిగా ఇవ్వటానికి తన ప్రియకుమారుడైనటువంటి ఏకైక కుమారుడు, జనితైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మానవాళి పాప శాప విమోచనకు శిలువలో బలి కొరకు తండ్రి అయిన దేవుడు అర్పించాడు. ఇన్ని అర్పణలు మనం చూసాం. హేబేలు అర్పణ చూసాం, నోవహు అర్పణ చూసాం, అబ్రహాం అర్పణ చూసాం, అన్న అర్పణ చూసాం, యోబు యొక్క అర్పించిన అర్పణలు చూసాం, అపవిత్రమైన అర్పించిన సౌలు జీవితం ఏమైందో చూసాం. ఇన్ని అర్పణలు చూసాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియకుమారుని సిలువలో బలిగా అర్పించాడు. అది ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా, యోహాను సువార్త 3:16లో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయనను అనుగ్రహించినట్టే మన కొరకు సిలువలు అర్పించాడు. అనుగ్రహించినట్టే అర్పించాడండి. తండ్రి అయిన దేవుడు కూడా అర్పణించాడు. ఏమి ఇచ్చాడంటే ఆయన ప్రియకుమారుని. అబ్రహాముని ఏమై అడిగాడు? నీకొక్కగానొక్క కుమారుణ్ణి. తండ్రి అయిన దేవునికి కూడా ఒక్కగానొక్క కుమారుడు, ఏకైక కుమారుడు, తండ్రి ప్రేమించేటటువంటి కుమారుడు. అబ్రహాం ఎట్లయితే ప్రేమిస్తున్నాడు, ఒక్కగానొక్క కుమారుడు ఎట్లున్నాడు, తండ్రికి కూడా ఒక్కగానొక్క కుమారుడు, జనితైక కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని శిలువలో బలిగా అర్పించాడు. కనుక తండ్రి దేవుడు కూడా బలి అర్పణ చేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అర్పణ చేశాడు. ఏమిటంటే అక్కడే 12వ వచనం ఉంది, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, ఏలయనగా మరణమును ఉందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఏమంటే ప్రాణాన్ని అర్పించాడు యేసు ప్రభువారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలిగా సమర్పించడానికి, బలిగా అర్పించడానికి తండ్రి ఇష్టపడ్డాడు. అలాగే యేసు ప్రభువారు కూడా తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటిస్తూ, అందుకనే అంటాడు, తండ్రి నువ్వు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేశానంటాడు. యోహాను సువార్త 17:4 అంటాడు, నీవు అప్పగించిన పని నేను సంపూర్తి చేసి నిన్ను మహింపరిచానంటాడు. తండ్రి అప్పగించిన పని సిలువ కార్యం, అర్పణ, బలిగా అర్పించబట్టం. కనుక ఇప్పుడు ఏమంటే మరణమును ఉన్నట్లు అతడు తన ప్రాణమును, యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణాన్ని అర్పించాడు. ఇన్ని అర్పణలు విన్నాం. చివరికి తండ్రి అర్పణ కూడా విన్నాం. ఇప్పుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడు అండి, మనిషి కుమారుడు లోకంలోనికి పరిశుద్ధుడిగా వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని శిలువలో చిందించి ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పణ చేశాడు. చివరి బుట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తంలో కడగబడిన వారు విమోచించబడినట్లుగా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. కనుక ఆయన విమోచన కార్యాన్ని మనకు చేశాడు. ఆయనే మార్గము. కనుక యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో కనుక వారంతా కూడా పవిత్రులుగా చేయబడతారు. అట్లాగే ప్రియమైన దేవుడా, మనకి చెప్పబడమాట యేసు ప్రభువారు ఆయన ప్రాణాన్ని పెట్టాడని చెప్పబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 36వ వచనంలో, ఒకడు పరిగెత్తుకు పోయి ఒక స్పంజి చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా వీని దింపవచ్చునేమని చూతుమనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచాడు. ఆయనే ప్రాణం విడిచేశాడు. కనుక ప్రియమైన దేవుడు యేసు ప్రభువారు ఆయన ప్రాణం పెట్టినట్టుగా చూస్తాం. అందుకని యేసయ్య బ్రతుకున్న రోజుల్లోనే ఆయన ఒక మాట చెప్పాడు. యేసయ్య యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము. మనం ఆయన గొర్రెలం,
మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మనందరి పాపం ఆయనపై వేసుకుని పాపిగా మార్చబడి ఆయన శిలువలో ఆ పాపాలన్నీ మేకులతో కొట్టి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి మన నీతిమంతులుగా చేటుకు ఆయన తిరిగి లేచాడు. కనుక అంటున్నాడు, మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అన్నాడు. అలాగే మరలా 15వ వచనం చివరి పాదంలో అంటాడు, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అంటాడు. ప్రాణము పెట్టుచున్నాను. అలాగే ప్రాణం పెట్టాడు ఆయన బలిగా. అలాగే ప్రేమికుడు నా 18వ వచనం అంటాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడో నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఆయనంతటా ఆయన ప్రాణం పెట్టాడండి. అర్పణ, ఆయన ప్రాణాన్ని అర్పణగా ఇచ్చాడు. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఆజ్ఞ పొంది. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి మళ్ళీ తీసుకోవడానికి కూడా అధికారం ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అందుకని వాక్యం అంటుంది, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనేయవు. ఎందుకంటే పరిశుద్ధుల్ని మరణం మింగలేదు కనుక ఆయన మరణం మింగలేకపోయింది. కనుక ఆయన ప్రాణం పెట్టుటకును ఆయన తిరిగి తీసుకుని నాకు అధికారం ఉందన్నాడు. కానీ మనం అనవచ్చు, మనం ప్రాణం పెట్టడానికి అధికారం అనవచ్చు, కానీ తిరిగి తీసుకోవడం మనకు అధికారం లేదు. కానీ ఆయనంతటా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఇప్పుడు ఆ ప్రభు అంటున్నాడు, ప్రేమికులారా, యేసు ప్రభు వారు తండ్రి తన కుమారుని బలిగా అర్పించాడు, ఇష్టపడ్డాడు. యేసు ప్రభు తన ప్రాణాన్ని అర్పణగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన యేసయ్య నీతో ఏమంటున్నాడంటే, నిన్ను కూడా ఒక అర్పణ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే 51వ కీర్తన 17వ వచనం అంటున్నాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కనుక ఇప్పుడు ఏం అర్పణ కావాలంటే ఆయనకి విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు ఏమంటే నీ విరిగి నలిగిన మనస్సు అంటే మారు మనస్సు అనుభవం కలిగి, పశ్చాత్తాప మనస్సు కలిగి, ప్రభువుని అంగీకరించే నువ్వు మనస్సు కలిగి ప్రభు దగ్గర రావాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ కొరకే బలిగా అర్పించబడ్డాడు కదా. నీ కొరకు ఆయన శిలువలో మరి బొచ్చు కత్తిరించు వాని ముందు మౌనంగా ఉన్నట్టుగా ఆయన శిలువలో నీ కొరకు మౌనంగా, నా కొరకు గొర్రెవలే మౌనంగా ఉండి బలిగా అర్పించబడ్డాడు. అర్పణ అర్పణ అర్పణ. ఇప్పుడు ఏమంటే నీ హృదయాన్ని అర్పించమంటున్నాడు. నీ హృదయాన్ని ప్రభు అర్పించమన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం అంటాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయు. ఇప్పుడు ఏమడుగుతున్నట్టే నీ హృదయాన్ని అర్పించమంటున్నాడు ప్రభువుకి. అంటే విశ్వాసం ఉంచమంటున్నాడు. నీ హృదయాన్ని అర్పించాలన్నాడు. అందుకే అన్నాడు తలుపు వద్దంటే ఆ తలుపు నీ హృదయం. నీ హృదయం దగ్గర నిలబడి ప్రభు తడుతున్నాడు. నువ్వు తలుపు తీస్తే లోనికి వచ్చి నీ హృదయంలోనికి ప్రభు వచ్చి నీతో కలిసి భోజనం అంటే నీతో సహవాసం చేస్తాడు. ఆయనలో నువ్వు ఉంటావు, నీలో ఆయన ఉంటారు. ఈ రీతిగా నా యందు ఎవడు నిలిచిండునో నీ యందు నేను నిలిచిందును వాడు బహుగా ఫలించు. కనుక ఎవరైతే యేసు ప్రభు వారు ఉంటాడు, యేసు ప్రభు వారు ఎవరిలో అయితే ఉంటారో ప్రియమైన వారు నిత్య జీవంలో చేర్చబడతారు. అందుకని ప్రభు అన్నాడు నీ హృదయాన్ని అర్పించమన్నాడు. ప్రభువుకి నీ హృదయాన్ని అర్పించమని కోరుతున్నాడు. దాన్ని అర్పిస్తే ప్రభు నీలో నివసించి నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడు ఈ వాక్యమును మిమ్ములను బహుగా ఆశీర్వదించునుగాక. మీ అందరికి కూడా వందనాలు.